Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దశాబ్దిదగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. దీంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దశాబ్దిదగా పేరుతో కేసీఆర్ దిష్టిబొమ్మను రావణాసుల్లా తయారు చేసి 10 తలలను ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు దశాబ్ది ఉత్సవాలు చివరి రోజు సందర్భంగా చూసుకున్నట్లయితే ఇటు ఘనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నెరవేర్చింది. అయితే ఈ యొక్క 9 ఏళ్ల పాలనలో కూడా ఎటువంటి ఒక ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేర్చలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆధ్వర్యంలో అయితే దశాబ్ది దగా పేరిట ఒక ప్రతి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక నిరసన కార్యక్రమాలు అయితే ఈ రోజు అయితే చేపడుతున్నారు. మొన్న జరిగిన ఒక పిఏసి ఒక మీటింగ్ లో అయితే కీలకంగా ఈ యొక్క అంశం గురించి అయితే చర్చించడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ పాటించాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక 10 అంశాలతో కూడిన ఒక 10 తల్ల ఒక దిష్టి బొమ్మను అయితే దగ్ధం చేయాలని అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక పిలుపునిచ్చారు. అయితే ఈ యొక్క కార్యక్రమం అనంతరం ఎంఆర్ఓలకు సంక్షేమ పథకాల అమలు తీరుపై ఒక వినతి పత్రాలు కూడా అందజేయాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే తెలంగాణ దశాబ్దోత్సవాల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసింది అందరికీ. అయితే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నిరసన కార్యక్రమం చేపట్టాలంటూ కూడా శనివారం నాడైతే ఒక ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ ఎంతో ముందు చెప్పినట్టు పిఐసి లో టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచనల మేరకు అయితే దీని యొక్క కార్యక్రమం నుంచి ఈ రోజు చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కేంద్రాల్లో అయిన దశాబ్ది దగా పేరుతో ఒక కేసీఆర్ దిష్టి బొమ్మనైతే రావణాసుడిలాగా తయారు చేసి ఒక 10 తలలు ఏర్పాటు చేసి ఒక్కో తలకు కూడా ఒక ప్రభుత్వ వైఫల్యాలను రాసి ప్రదర్శించి కూడా దగ్ధం చేయాలంటూ ఒకవైపు పిలుపునిచ్చారు. అనంతరం కూడా ఆర్డీఓకు లేదంటే ఎంఆర్ఓలకు ఒక దీనికి సంబంధించి వినతి పత్రాలను అయితే అందించాలి. అయితే ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టాలి. ఆయా పథకాల బాధిత ప్రజలు ఆయా నిరసన ప్రదర్శనలో పాల్గొనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఒకవైపు టీ కాంగ్రెస్ అయితే అనుకుంటుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు మనం చూసినట్లయితే కేజీ నుండి పీజీ ఉచిత నిర్బంధ విద్య, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, అలాగే దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, 12% ముస్లిం రిజర్వేషన్, అలాగే 12% గిరిజన రిజర్వేషన్లు. ఈ యొక్క 10 ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీలు 10 కూడా వైఫల్యాలు అనేవి చేసింది. ఏ హామీ కూడా నెరవేర్చలేదు అంటూ 10
వైఫల్యాలు కూడా ఒక తలకు కూడా రాసి ఈ విధంగా ఈ రోజు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలంటూ ప్రదర్శించాలంటూ కూడా కాంగ్రెస్ చేపట్టింది. అయితే ఇది జరుగుతుందనే అనుకునే లోపు కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు అయితే చేశారు. మాజీ ఎల్ఓపి షబ్బీర్ అలీ హైదరాబాద్ లో తన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ అయితే అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు దశాబ్ది దగా పేరుతో ధర్నా కార్యక్రమాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎటువంటి అల్లర్లు లేదంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే హౌస్ అరెస్ట్ అయితే అందరిని అయితే చేసింది. అయితే దీనికి ఈ యొక్క కార్యక్రమం మరి స్టార్ట్ అవుతుందా, మరి ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయితే ఆయా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో మరి ఈ యొక్క దశాబ్ది దాగా కార్యక్రమం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వెనెల రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఫోన్ చేస్తాను.